ఎన్టీఆర్ ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్. నెంబర్ 1 నిన్ను చూడాలని 2001లో వచ్చిన ఈ మూవీ 50 లక్షలు పెట్టి తీస్తే 1 కోటి కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2 స్టూడెంట్ నెంబర్ 1 2001లో వచ్చిన ఈ మూవీ 1.80 లక్షలు పెట్టి తీస్తే 12 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3 సుబ్బు 2001లో వచ్చిన మూవీ 2.5 crores పెట్టి తీస్తే 4.2 crores కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 4 ఆది 2002లో వచ్చిన ఈ మూవీ 4 కోట్లు పెట్టి తీస్తే 25 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 5 అల్లరి రాముడు 2002లో వచ్చిన మూవీ 4 కోట్లు పెట్టి తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 6 నాగా 2003లో వచ్చిన మూవీ 4.5 crores పెట్టి తీస్తే 9 crores కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 7 సింహాద్రి 2003లో వచ్చిన మూవీ 8 కోట్లు పెట్టి తీస్తే 45 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 8 ఆంధ్రావాలా 2004లో వచ్చిన మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 సాంబా 2004లో వచ్చిన మూవీ 8 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 10 నాలుడు 2005లో వచ్చిన మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 11 నరసింహుడు 2005లో వచ్చిన మూవీ 17 కోట్లు పెట్టి తీస్తే 12 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 12 అశోక్ 2006లో వచ్చిన మూవీ 14 కోట్లు పెట్టి తీస్తే 15 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 13 రాకీ 2006లో వచ్చిన మూవీ 12 కోట్లు పెట్టి తీస్తే 19 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 14 యమదొంగ 2007లో వచ్చిన మూవీ 20 కోట్లు పెట్టి తీస్తే 33 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 15 కంత్రి 2008లో వచ్చిన మూవీ 18 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 16 అదుర్స్ 2010లో వచ్చిన మూవీ 22 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 బృందావనం 2010లో వచ్చిన మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 37 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 18 శక్తి 2011లో వచ్చిన మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 21 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 19 ఊసరవిల్లి 2011లో వచ్చిన మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 32 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 20 దమ్ము 2012లో వచ్చిన మూవీ 27 కోట్లు పెట్టి తీస్తే 36 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 21 బాద్షా 2013లో వచ్చిన మూవీ 55 కోట్లు పెట్టి తీస్తే 80 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 22 రామయ్య వస్తావయ్య 2013లో వచ్చిన మూవీ 38 కోట్లు పెట్టి తీస్తే 39 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 23 రభస 2014లో వచ్చిన మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 28 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 24 టెంపర్ 2015లో వచ్చిన మూవీ 35 కోట్లు పెట్టి తీస్తే 74 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 25 నాన్నకు ప్రేమతో 2016లో వచ్చిన మూవీ 50 కోట్లు పెట్టి తీస్తే 87 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 26 జనతా గ్యారేజ్ 2016లో వచ్చిన మూవీ 62 కోట్లు పెట్టి తీస్తే 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 27 జై లవ్ కుశ 2017లో వచ్చిన మూవీ 55 కోట్లు పెట్టి తీస్తే 135 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 28 అరవింద సమేత 2018లో వచ్చిన మూవీ 65 కోట్లు పెట్టి తీస్తే 165 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 29 RRR 2022లో వచ్చిన ఈ మూవీ
550 కోట్లు పెట్టి తీస్తే 1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 30 దేవర 2024లో వచ్చిన ఈ మూవీ 300 కోట్లు పెట్టి తీస్తే 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి.